బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర అరెస్ట్ చేశారు. వికారాబాద్ దాడి ఘటనలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కలెక్టర్ పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వికారాబాద్ లో కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ ను కూడా అదుపులోకి తీసుకొని అతన్ని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉండడంతో పాటు దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డి తోటి దాదాపు 42 సార్లు సురేష్ ఫోన్ మాట్లాడినట్టు గుర్తించడం జరిగింది. మరోవైపు సురేష్ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్ తో కూడా ఫోన్ మాట్లాడినట్లు పట్నం నరేందర్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగింది. ఇందులో కుట్రపూరితంగానే అధికారులు వచ్చిన సమయంలో అక్కడ ప్రజలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో వీళ్ళంతా కూడా దాడికి ప్రయత్నం చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డి అతను వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని వికారాబాద్ కూడా తరలిస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వికారాబాద్ చేరుకున్న తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని విచారించి అతన్ని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే అతని పాత్రకు సంబంధించి కొంత ఆధారాలు లభించినప్పటికీ కూడా ఇంకా విచారణ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతే అరెస్టు చూస్తాం, ఖచ్చితంగా రిమాండ్ కి తరలిస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నారు. ఇందులో సురేష్ పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి సురేష్ పట్నం నరేందర్ రెడ్డి కలిసి కుట్రపూరితంగానే అధికారులపై దాడి చేశారు అనేటువంటి అంశాన్ని అయితే పోలీసులు గుర్తించే ప్రస్తుతం అయితే మాత్రం కేబీఆర్ పార్క్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ.